సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారో? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలాగున్నారో కామెంట్ చేయండి. సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న ఉచిత బస్ ప్రయాణం అయితే స్టార్టింగ్ డేట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఏ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది, ఏ ఏరియా నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పి మనకి క్లియర్గా అయితే ఈరోజు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ప్రెజెంట్గా మనకైతే నోటీస్ అయితే రిలీజ్ చేశారు రవాణా శాఖ మంత్రి గారు. సో మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరూ కూర్చొని మనకి క్లియర్గా అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి అయితే ఒక మీటింగ్. సో మనం కానీ చూసుకున్నట్టయితే ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ ఏపీ ఫ్రీ బస్ అనేది మనకి ఆగస్ట్ 15th నుంచి అయితే లాంచ్ అవబోతుంది. సో ఆగస్ట్ 15th నుంచి ప్రతి మహిళ కూడా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా బస్సుని వాడుకోవచ్చు. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ కూడా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా ఏపీలో ఉన్న ఫ్రీ బస్సులు అయితే స్త్రీలు అయితే వాడుకోవచ్చు. సో ఇదైతే స్త్రీలకైతే మంచి వార్త కదా ఫ్రెండ్స్. సో ప్రతి మహిళ కూడా తనకి ఎటువంటి టికెట్ లేకుండా, ఎటువంటి ఛార్జెస్ లేకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం అయితే తిరగవచ్చు. సో దీనికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి మనం ఎప్పుడైతే ట్రావెలింగ్ చేస్తున్నాం అనుకుంటే, సో మనకి బేసిక్గా ఆధార్ కార్డ్ అయితే ఉంటే సరిపోతుంది. సో ప్రతి మహిళ దగ్గర కూడా రీసెంట్గా అప్డేట్ ఉన్న ఆధార్ కార్డ్ అయితే ఉంటే సరిపోతుంది. సో రీసెంట్ ఫోటోతో రీసెంట్ ఆధార్ కార్డ్ ఏదైతే చిన్న కార్డు ఉంటుందో, చిన్న కార్డు ఉంటే అయితే మనకైతే ఫ్రీగా జర్నీ అయితే చేయొచ్చు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందో మనం క్లియర్గా చూసినట్టయితే మనకి ఆగస్ట్ 15వ తారీఖు నుంచి మనకి ఇండిపెండెన్స్ డే నుంచి అయితే ఈ పథకం అమల్లో చేయబోతున్నారు. సో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మనకైతే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కూడా ఇంకా ఎన్నో గైడ్ లైన్స్ అయితే మనకి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. సో ఎవరెవరికి ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకి ఇంకా ఫుల్ గైడ్ లైన్స్ అయితే రాలేదు. సో ఫుల్ గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే మనకైతే మన ఛానల్ అయితే పక్కా మనకి వీడియో అయితే పెట్టబోతున్నాం. సో ఈ ఫ్రీ బస్ ఎవరెవరికి ఉండబోతుంది, అందరికీ ఉంటుందా, అన్ని స్టేట్లో స్టార్ట్ అయిపోతుందా, ఒకసారి స్టార్ట్ అయిపోతుంది అంటే, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ ఫ్రీ బస్ స్కీమ్ అయితే ఒకసారి ఎనేబుల్ చేయబోతున్నారు. సో ఇప్పటి నుంచి మనకి ఆగస్టు 15 నుంచి అయితే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ అయితే వాడుకోవచ్చు. ప్రతి స్త్రీ కూడా బస్సు ప్రయాణం అయితే వాడుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతం మెట్రో రైల్స్ అయితే అంతగా లేకపోవడం వల్ల దీని మీద అయితే ఏపీఎస్ఆర్టీసీకి అయితే చాలా అయినా సరే మన చంద్రబాబు గారు మన కేరళ కానీ తెలంగాణ కానీ స్టేట్స్ కానీ తీసుకున్నట్లయితే వాటి మీద వచ్చిన రియాక్షన్ బట్టి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఈ శుభవార్తని అయితే అందరికీ షేర్ చేయండి. సో ఎవరెవరికైతే ఇంకా తెలియదో ఈ న్యూస్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, ఇంకా మన ఫ్యూచర్లో ఫ్రీ బస్ కోసం రాబోయే గైడ్లైన్స్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెచ్చే ప్రతి పథకాన్ని అయితే ఈ ఛానల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఎవరెవరైతే గవర్నమెంట్కి సంబంధించిన రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, అలాగే మన ప్రభుత్వం పెట్టిన ప్రవేశాలు కానీ, అలాగే పథకాల గురించి అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరి